నమస్తే అండి. ఇది బండ్లగూడ చేవెళ్ళ రోడ్ వెళ్ళే దారిలోని ఆర్మీకి ఇచ్చిన జాగా. ఇక్కడ లాస్ట్ 1 ఇయర్ నుంచి ఫుల్గా ఇష్టం వచ్చినట్టు చెత్త పోస్తున్నారు. రోజు చూస్తున్నాను, నేను ఇటే వెళ్తాను ఆఫీస్కి, ఇటు నుంచే వెళ్తా. రోజు చూస్తున్నాను, చాలా చాలా కష్టపడుతున్నారు. మున్సిపల్ వర్కర్స్ అయితే చాలా కష్టపడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు డంపింగ్ చేసేసిపోతున్నాను. నేను ఒకసారి ఒకరిని కాన్ఫరెంట్ చేస్తే చెత్త డంపింగ్ చేస్తున్నారని వీడియో తీస్తున్నా. డంపింగే పోతుంది. నేను అంటే ఇష్టం వచ్చినట్టు ఇక్కడ వేస్తున్నారు కదా చెత్త, దానికోసమే వేస్తున్నా. అదే చెత్త డంపింగ్ చేస్తున్నారు కదా, ఆ డంపింగ్ చేయకూడదని వీడియోలో చేస్తున్నా. అవును, అదే చెప్తున్నా. మీరు పని చేస్తున్నారు, రోజు నేను చూస్తున్నా, ఇటే ఆఫీస్ నుంచి వస్తున్నా, కష్టపడి చేస్తున్నారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇదే ఒక ఎట్లుండేది అన్న సంవత్సరం ముందు, ఎట్లుండేది? మంచిగా ఉండేది సంవత్సరం ముందు. అదే 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 నేను చూస్తున్నా కదా, ఇష్టం వచ్చినట్టు వేసేసి పోతున్నారు. ఎంతైనా కష్టపడతారు వీళ్ళైనా, మున్సిపల్ వర్కర్స్ అయినా. అది ఒకసారి అది తీస్తానమ్మా ఫోటో, చెప్తాను. చూడండి అసలు ఎంత దారుణంగా తయారైందంటే, ఆర్మీకి ఇచ్చిన ల్యాండ్ ఇది. ఇంత దరిద్రంగా చేస్తారు, అంత దారుణంగా ఉన్నదంటే. చేపలది, చికెన్ది, ఇంకా దారుణం. హోటల్ వాళ్ళు ఎంత చెత్త ఇచ్చారు చూడండి. ఇక్కడ సగం చెత్త ఇదే ఉంటుంది. చేపలది, చికెన్ది, మళ్ళీ మేకల సార్ అంతా గలీజు, రాళ్ళు, మన్ను, సోఫాలు, పెద్ద పెద్ద అన్ని ఆటోలల్లా డీసీఎంలలో తెచ్చి గుమ్మరించిపోతారు. ఎవరు ఉండరు, పండ్లు. అసలు ఎంత దారుణం ఉన్నదంటే మేము ఇల్లు ఎంత పోసుకోవాలని అక్కడ వేసినాం సార్, కానీ ఆ పండ్లు వేసినాం. వీళ్ళంతా వాడు వేరే వాళ్ళు వాడేసిపోతారు. ఇక్కడ ఓపెన్ ఉంది, గోడ లేదు, ఏం లేదు. అసలు సంవత్సరం ముందు ఇక్కడ ఇలా ఉండేది కాదండి. నేను రోజు వెళ్తా, ఆర్మీ ల్యాండ్ ఇది. సంవత్సరం క్రితం ఎంత నీట్గా ఉండేదంటే, ఎవరో ఒకరు స్టార్ట్ చేశారు, అది చేస్తూనే ఉంటారు. ఇట్లయితే చాలా కష్టం కదా, వాళ్ళకి కష్టము, వెళ్ళేటోళ్ళకి కష్టము. మనం బ్రాండ్ హైదరాబాద్ని గొప్పగా అది ఇది చేస్తామంటున్నాం. ఇదేమో మెయిన్ రోడ్డు మీద, ఇగో చేవెళ్ళ రోడ్డు. ఇది చేవెళ్ళ రోడ్డు, మెయిన్ రోడ్డు మీద ఇది ఉన్నది చూడండి. నేను జస్ట్ సామాన్య ఇది, నేనేం విలేకరుని కాదు, కానీ ఇది నేను ఆన్లైన్లో పెడతాను అనుకుంటున్నా. సరేనా? ఇదండి, కొంచెము దయచేసి ఇది చూసి కొంచెం తగిన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ వాళ్ళని వేడుకుంటున్నాం.